ఒక 8 నెలల కింద పరిచయమైనటువంటి ఒక అబ్బాయి కోసము ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి తన తల్లినే చంపించింది. సో దీని గురించి మీరేమంటారు? చాలా దారుణం అండి, కిరాతకము. నవమాసాలు మూసి కని పెంచి గుండులో గుదురు తీసి పెట్టిన తల్లిని ఇట్లా ఎంత కిరాతకంగా ఒక ప్రియుడి కోసము చంపించడం అనేది, అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో జరగడము, అది కూడా హైదరాబాద్లో జరగడము చాలా ఘోరము, అన్యాయం అండి, కిరాతకము. నాకైతే చాలా బాధ అనిపించింది. నేను కూడా యూట్యూబ్ ఛానల్స్లో చూశాను. చాలా అన్యాయం ఇది. అసలు ఎందుకు అట్లా చేస్తుందో నాకు అర్థం అర్థం కావట్లేదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు, ఆమె కూడా ఒక మైనర్ అనుకుంటా కదా, 10th క్లాస్ అవుతుంది, 15-16 ఇయర్స్. ఒకవేళ ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, లేచిపోయి వెళ్ళిపోండి, పెళ్లి చేసుకోండి, పిల్లలు కన్న తర్వాత రండి, అప్పుడు యాక్సెప్ట్ చేసి చేస్తారు. అంతేగాని మిమ్మల్ని ఎవరైనా అడ్డారా, మీకు ఎవరైనా తాళ్ళు కట్టేస్తారా కాలుకి చేతులకి, పారిపోవచ్చు కదా. కానీ నిజంగా ఖచ్చితంగా ఆమెను మాత్రం ఉరి తీయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నానండి. ఎందుకంటే భవిష్యత్తులో ఇట్లాంటివి రిపీట్ కాకూడదు. ఖచ్చితంగా ఆ ప్రియుడిని 2 సార్లంట, ఫస్ట్ వచ్చి కొట్టి వెళ్ళారంటే కొన ఊపిరితో కొట్లాడుతుంటే మళ్ళీ వచ్చి చంపడం అనేది చాలా దారుణం, అన్యాయం. అసలు నిజంగా మాతృదేవోభవ అంటారు, పితృదేవోభవ అంటారు, ఇంకెక్కడ ఫాలో అవుతున్నారు వీళ్ళంతా? ఊహకు అందరిది ఇలాంటి వార్త. ఖచ్చితంగా వాళ్ళని ప్రియుడిని, ఆ ప్రియుడికి సహకరించిన వాళ్ళని, ఆ ప్రియురాల్ని అందరినీ కూడా ఉరి తీయాలన్నమాట. చంచలగూడ జైల్లో ఉరి తీయాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఇంతకు ముందు ఏదైతే తల్లిదండ్రులు పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తలేరు అది ఇది అని చెప్పేసి కొంతమంది చాలా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ని వీళ్ళు యూజ్ చేసుకొని ఇట్లా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పిల్లలకు తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇవ్వాలా, లేదంటే స్ట్రిక్ట్గా ఉండాలా? చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. అలాగా వాళ్ళు మొబైల్ కూడాను గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు ఏంటి. మొబైల్ అనేది కేవలం వాళ్ళకి ఒక నాలెడ్జ్ రావడం కోసం యూజ్ చేసుకోవాలి. కానీ ఈ నీలి చిత్రాలు చూసే వాళ్ళు ఉంటున్నారు. ఇంకా చెప్పనవసరం లేదు కదా, అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మొబైల్ కొని ఇవ్వడం కాదు, పేరెంట్స్ 7th క్లాస్లోనే మొబైల్ కొని ఇస్తున్నారు. కానీ ఆ మొబైల్ పిల్లలు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, దేనికోసం యూజ్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది కూడా వాళ్ళు కన్నేసి ఉంచాలండి. వాళ్ళు కన్ను వేయకపోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు కన్నేసి ఉంటే ఆమె రోజు ఎవరితో చాటింగ్ చేస్తుంది, ఈ ఏజ్లో నీ 10th క్లాస్లో లవ్ ఏంటని 2 తగిలిస్తే ఇంతటి ఇది జరిగేది కాదు కదా, ఘోరం. ఖచ్చితంగా కన్నేసి ఉంచాలి. అయితే సార్ అంటే ఇంతకుముందు మామూలుగా ఆడవాళ్ళు గృహహింసలకు గురవుతుండే. కాకపోతే ఈ మధ్య కాలంలోనూ వార్తలు చూస్తున్నాము. రోజుకోటి 2 రోజులు కూడా వార్తలు వస్తున్నాయి. భార్యలు ప్రియుడి మొదలు పడి భర్తలను చంపుతున్నారు. అంటే డ్రంపు కేసు కావచ్చు, మేఘాలయ హనీమూన్ కేసు కావచ్చు. సో మొన్న ఈ మధ్యలో 30 వక్కలు చేసినటువంటి కేసు కావచ్చు. సో దీనిపైన ఏమంటారు, ఒక భార్యలు భర్తలను చంపడం పైన? నిజంగా చాలా అన్యాయం ఇదంతా కూడాను. భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఎటు వెళ్ళిపోతుంది? ప్రతిఘటనలో విజయశాంతి పాట పాడినట్టు ఏమైపోతుంది నా భారతదేశం, ఏమైపోతుంది ఈ సభ్య సమాజం అన్నట్టు ఉంది. ఒక మన ఆంధ్ర తెలంగాణలోనే కాదు, నార్త్లో కూడా, ఈస్ట్ వెస్ట్ ప్రతి ఒక్క దగ్గర ఇట్లా చేస్తున్నారు అన్నమాట. ప్రియుడి కోసము ప్రియుడు ఒకటైపోయి తల్లిదండ్రులు చంపడం, అత్తమామలు చంపడం చాలా ఘోరం. ఇట్లాంటి వారికి కఠినమైన శిక్షలు పడాలండి. ఉరి శిక్ష పడితే ఇంకా నెక్స్ట్ టైం ఎవరు ఇట్లా చేయరు. అట్ ద సేమ్ టైము 10th క్లాస్ అమ్మాయిలు ఇట్లా లవ్లో పడ్డారంటే పోనీ తల్లిదండ్రులు ఏదో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు అనుకోపోని తప్పే. కానీ చుట్టుపక్కల ఉన్న సొసైటీ కూడా చూస్తుంది కదా, వాళ్ళు పార్కులకు వెళ్ళడము, సినిమాలకు వెళ్ళడము, షికారులు చేయడము, రైడ్లకు వెళ్ళడం అండి. గలీలో ఉన్న వాళ్ళు కూడా ఏంటి మీ అమ్మాయి ఏజ్ ఏంటి ఇట్లా చేస్తుందని వాళ్ళు కూడా ఏమాత్రం మెసేజ్ ఇచ్చినా వాళ్ళు పాపం జాగ్రత్త పడేవారు, కొట్టేవారు. కొట్టడంతో ఇంకా భయపడి ఆగిపోయేది. సో ఓన్లీ తల్లిదండ్రులే అన్ని పిల్లల్ని గమనించాలి అని లేదు, వీధిలో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ రెస్పెక్ట్ ఉంది. మీ పిల్లలు అయితేనే పిల్లలా, బయట వాళ్ళ పిల్లలు కాదా? వాళ్ళకు కూడాను సామాజిక స్పృహ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. సొసైటీలో అందరూ కూడా బాధ్యత ఉండాలి. మన కూతురు కాదు కదా, మన కొడుకు కాదు కదా, ఎలా తిరుగుతూ ఏంటి అనుకోవడం కాదు. చెప్పాలి, అమ్మ చూడమ్మా మీ పాప ఏజ్ ఏంటి, మీ బాబు ఏజ్ ఏంటి, ఇలా తిరుగుతున్నారు, వీళ్ళని చూసి రేపొద్దున మా పిల్లలు కూడా పాడైపోతారు అని చెప్పేసి వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి, కొట్టండి అని చెప్పాలన్నమాట. అలా చూస్తూ వదిలేస్తారు, మన పిల్లలు కాదు కదా అన్నట్టు. సో తప్పు సొసైటీది ఉంది, తల్లిదండ్రులు ఉంది, లవర్స్ది కూడా ఉంది, ప్రతి ఒక్కరిది కూడా ఉంది అనమాట తప్పు. యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి. అంటే ఒక 2-3 అబ్బాయిలు ఉంటారు, ఒక 3-4 అమ్మాయిలు ఉంటారు. వీళ్ళు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నటువంటి వీడియోలు, వాళ్ళు రూమ్లో ఏం చేస్తారు అని ఒక విచిత్రమైనటువంటి ఒక సంస్కృతిని అయితే స్ప్రెడ్ చేస్తారు. ఒక 2-3 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అట్లా. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు యూట్యూబ్ ఛానల్ మనది కాదు, అమెరికన్స్ది. సో ఇండియాలో కూడాను యూట్యూబ్ ఛానల్ పర్యవేక్షించే వాళ్ళు మన ఇండియన్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఏదైనా ఒకటి అప్లోడ్ చేస్తామనుకో, చేసి ఇప్పుడు సినిమా ఉంది, మూవీ రిలీజ్ చేసే ముందు సెన్సార్ వాళ్ళ దగ్గర రిలీజ్ చేస్తారు.
ఆ సెన్సార్ మెంబర్స్, సెన్సార్ చైర్మన్ అందరూ వచ్చి కూర్చుంటారు. కూర్చున్నాక ఈ సీన్లు అబ్జెక్షనబుల్ ఉన్నాయని కట్ చేస్తున్నారా? కట్ చేసినాక థియేటర్కి వస్తుంది సినిమా. అట్లానే ఈ యూట్యూబ్లో వాళ్ళు డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా పోస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా వాళ్ళు కూడా అది పర్యవేక్షించి ఇది సొసైటీకి ఎంతవరకు ఉపయోగకరమా హానికరమా అని దానికి కూడా ఒక సెన్సార్ లాంటిది పెట్టి అది ఓకే అన్నాక ఒక 10 మంది పెద్దలు ఓకే అన్నాక అది యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఫేస్బుక్ తీసుకో, ఇన్స్టాగ్రామ్ తీసుకో, లేకుంటే నువ్వు అంటే యూట్యూబ్ తీసుకో, లేకపోతే ట్విట్టర్ తీసుకో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టేస్తున్నారు అన్నీ కూడాను. సో దీనికి కూడా ఒక సెన్సార్ ఉండాలన్నమాట. పెద్దల పర్యవేక్షణలో ఆ వీడియో చూసి అప్లోడ్ చేసేటట్టు ఉండాలి. అప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు మనకు రావు. తర్వాత సార్ ఇంకొక విషయం ఏంటంటే నిన్ననే ఒక వార్త చూసినాము. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఒక రూమ్ తీసుకొని వాళ్ళు సపరేట్గా ఒక వీడియో కెమెరా తీసుకొని ఒక వైఫై పెట్టుకొని ఒక లింక్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే లైంగికపరమైనటువంటి చర్య ఉంటుందో దానికి సంబంధించిన వీడియో కావాలంటే 500, లేదంటే మీరు లైవ్లో చూడాలంటే మేము ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాము, దానికి 2000 రూపాయలు ఛార్జ్ అవుతుందంటూ ఇద్దరు భార్యాభర్తలు అతి నీచంగా ప్రవర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది నిన్ననే జరిగినటువంటి విషయం. వాళ్ళపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఇట్లా డబ్బు సంపాదన కోసం ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి భార్యాభర్తల గురించి కావచ్చు, అలాంటి వ్యక్తుల గురించి ఏం చెప్తారు? అది ఇంతకుముందు చెప్పింది కూడా అదే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇందులోనే కదా లైవ్లు పెడతారు వాళ్ళు. సో ఇట్లాంటి లైవ్ని వాళ్ళు ఎలా చేయకూడదు, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఒక 2 నిమిషాలు వచ్చేసరికి ఇది అసభ్యకరంగా ఉంది, ఇది సొసైటీని చెడగొట్టేటట్టు ఉందంటే ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేసేయాలి. అలా జరిగితేనే ఈ సమాజం బాగుపడేది. వాళ్ళు వదిలేశారు. వాళ్ళ తప్పు ఎంత ఉందో ఆ ఎవరైతే యాప్ తనకు ఓనర్ ఉన్నాడో ఆయనది కూడా అది సేమ్ తప్పు ఉంది. అంతే కదా. ఆ లైవ్ అంతసేపు వస్తున్నాడు, మీరు ఏం చేస్తున్నారు? రాంగ్ కదా అది అట్లా చేయడం.